మక్కువ గ్రామంలో జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి అనంతరం మక్కువ మండల సీనియర్ నాయకులు డాక్టర్ మల్లీశ్వరరావును పరామర్శించారు. గత కొద్ది రోజుల క్రితం డాక్టర్ మల్లీశ్వరరావుపై కత్తితో దాడి జరిగిన ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దానికి కారణమైన పాత్రదారులెవరైనా సరే వెలికి తీయాలని అధికారులను ఆదేశించారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అభివృద్ధి పనులను అడ్డుకునే వారిని సహించబోమని, అభివృద్ధి పనులు ఆపిన వారిని వెంటనే అరెస్టు చేయాలని పోలీసులకు మంత్రి ఆదేశించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మక్కువ మండలంలో మొదటి నుంచి పార్టీ పుట్టిన నుంచి ఈరోజు దాకా మనందరికీ కూడా తండ్రి సమానుడు డాక్టర్ గారు అయినటువంటి పట్నాన మల్లేశ్వర డాక్టర్ గారు ఈరోజు మక్కువలో 83 నుంచి పార్టీలో ఉంటూ మక్కువలో ఎన్ని ఒడిదొడుకులున్నా, ఎన్ని బెదిరింపులున్నా, ఎన్ని ఆటంకాలున్నా పార్టీని నమ్ముకుంటూ ఉన్న కార్యకర్తలకు అండదండగా ఉన్నటువంటి ఏకైక నాయకుడు ఎవరు అని అంటే మల్లేశ్వర డాక్టర్ గారు. దానిలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయన చూస్తూ పెరిగాం కాబట్టి మాలో కొంతమంది వేరే వేరే పార్టీల నుంచి వచ్చి ఉండొచ్చు, కానీ మొదటి నుంచి ఒకే పార్టీలో ఉంటూ తన ఇంటి మీద జెండా పెట్టి ఎన్టీ రామారావు గారు అంటే ప్రాణంగా మొదట్లో ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు అనుకరిస్తూ ఈరోజు లోకేష్ బాబు గారి ఆశయాలను తీసుకొని వెళ్తున్నటువంటి మన జిల్లాకే డాక్టర్ సెల్ అధ్యక్షులు ఆయన, అరకు పార్లమెంట్, ఇక్కడ క్లస్టర్ ఇన్ఛార్జిగా కూడా ఉన్నారు. ఏ విషయం వచ్చినా, ఏ సంగతులు వచ్చినా, ఏదైనా వాళ్ళ ఇంటి దగ్గర నుంచే మనం మొదలు పెడతాం రాజకీయం. ఎందుకంటే ఈ ఇంట్లోనే మొత్తం రాజకీయం, మక్కువ మండలంలో తెలుగుదేశం పార్టీ రాజకీయం. ఇప్పటిదాకా ఎక్కడైనా గొడవలు జరిగితే మాట అనుకోవడమే మన నియోజకవర్గంలో కానీ మన జిల్లాలో కానీ ఉన్నటువంటిది చూసాం. మనం ఏదో తోసుకున్నారు, కొట్టుకున్నారు అనేది కూడా వినుంటాం, కానీ ఒక మనిషి వచ్చి నరికేయాలనుకోవడం మాత్రం ఇంతవరకు మనకు జరగలేదు, మన ఏరియాలోనే లేదు. కొత్తగా ఒక సంస్కృతి తీసుకొచ్చి డాక్టర్ గారిని ఎలాగైనా చంపేయాలి, లేదా డాక్టర్ గారిని ఏమైనా చేస్తే మిగిలిన కార్యకర్తలు బెదిరిపోతారు అని ఏ దుర్మార్గుడైతే ఆలోచించాడో వాడికి నేను వార్నింగ్ ఇస్తున్నాను, చెప్తున్నాను. ఈరోజు ఎవరైతే నరకడానికి వచ్చాడో అతను ఆల్రెడీ జైల్లో ఉన్నాడు. ఆయనతో ఎవరు చేయించారో వాళ్ళని కూడా విడిచిపెట్టే ప్రసక్తి లేదు. ఇప్పుడు చెప్తున్నాండి, ఎవరు చేస్తారు. ఎందుకనంటే ఈ రోడ్ని ఎందుకంటే ఇది నా మండలం, నా కన్నవారి మండలం. ఈ మండలంలో ఎప్పుడో 40 ఏళ్ళ క్రితమో 45 సంవత్సరాల క్రితమో ఈ మెయిన్ రోడ్డు వేశారని అనుకోవటం వరకు మాత్రమే మనందరికీ తెలుసు. ఎప్పుడు కూడా ఈ రోడ్డు వేస్తామనుకున్న పాపాన పోలేదు ఇప్పుడున్న పాలకులు, ఇక్కడ వరుసగా గెలిచిన వాళ్ళు అనుకోలేదు. దానివల్ల ఈ రోడ్డు అవ్వకపోతే అందరితో మీటింగ్ పెట్టి మొత్తం మా కార్యకర్తలు, ఎందుకంటే మా పార్టీ ప్రెసిడెంట్ వేణుగోపాల్ గారి ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టి మొత్తం అందరినీ కూర్చుని పెట్టి ఈ రోడ్డు వేయాలి అనుకుంటే ముందు మీరందరూ సహకరిస్తే రోడ్డు వేస్తామని. అప్పుడు అందరం కూడా డాక్టర్ గారి ఇంట్లోనే కూర్చొని ఫస్ట్ ఒక మీటింగ్ పెట్టుకుంటే ఖచ్చితంగా వ్యాపారస్తులు వచ్చి మేము సహకరిస్తామమ్మా, ఈ రోడ్డు మాకు వెయ్యండి అనే పరిస్థితి. ప్రతి దగ్గర వ్యాపారాలు ఏంటంటే కోర్టుకు వెళ్ళడం, స్టేలు తెచ్చుకోవటం, వద్దని చెప్పడం ప్రతి దగ్గర మనం చూస్తాం. కానీ తరతరాలుగా ఈ నరకాన్ని అనుభవిస్తున్నటువంటి వ్యాపారస్తులు అందరూ వచ్చి ఖచ్చితంగా ఈ రోడ్డు వేయండి అమ్మా, మాకందరికీ ఉపయోగం. విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడాను ఈ రోడ్డు ఇలా ఉండడం వల్ల బండ్లతో పడిపోతున్నారు, ఒక గర్భిణి హాస్పిటల్కి వెళ్ళాలంటే నరకం చూస్తున్నారు. కాబట్టి నైట్ టైం ఎవరైనా డ్రైవింగ్కి వస్తే వెంటనే ఆ రోడ్డు మీద పడిపోతున్నారు అందరూ అడిగిన తర్వాత మేము ఇది దాదాపు 6 నెలల నుంచి ఎక్సర్సైజ్ చేసుకుంటూ వస్తున్నాం. చేస్తే అందరం కలిపి కూర్చొని అనుకుంటే వ్యాపారస్తులందరూ కూడా ముక్త కంఠంతో, ఏకకంఠంతో మే అవసరమైతే మా షాపులు పక్కకు జరుపుతాం. ఇది 100 రోడ్లు తాలూకా, అటు ప్లానింగ్ అయితే 100 రోడ్లు, కానీ 100 రోడ్లు వేయడానికి ఇది వైజాగ్ సిటీ కాదు. సారీ 100 అడుగులు ఇది వైజాగ్ సిటీ కాదు. 100 అడుగులు వేయటం కంటే
ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ప్రకారం ఒక 70 అడుగులు వేసుకుంటే, అక్కడ 70 నుంచి 80 వరకు వేసుకుంటే మనకి అన్నిటికీ ఉపయోగం అని మనం అనుకోవటం, దానికి వ్యాపారస్తులందరూ 100 అడుగులు అయితే మా షాపులన్నీ పూర్తిగా పోతాయి, ఒక 80 అయితే మాకు బాగుంటుందని వాళ్ళు అంటాం. ఇవన్నీ చేసిన తర్వాత మనం చేసుకుంటూ వెళ్తున్నాం. చేసుకుంటూ వెళ్ళడంలో ఈరోజు మనం చూసుకున్నట్టయితే రోడ్డు ఒక్కసారి చూడండి. నేను వస్తున్నప్పుడు ఇంట్లో నుంచే నమస్కారం పెడుతున్నారు ఆడవాళ్ళందరూ. అంటే మాకు ఇన్నాళ్ళకి నరకం పోయిందమ్మా అని.